This video is for educational and informational purposes only. Please do your own research before applying. 4500 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. అండ్ వీటికి సెలెక్ట్ అయితే మన సొంత స్టేట్లోనే మన సొంత డిస్టిక్లోనే మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. వీటికి సెలెక్షన్ కూడా చాలా సింపుల్గా మీకు ఆన్లైన్లోనే ఇంటి నుంచే ఎగ్జామ్ రాయడానికి అయితే వాళ్ళ అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో మీరు ఇంటి నుంచే ఎగ్జామ్ అయితే రాసి సెలెక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ సిబిఐ రిక్రూట్మెంట్ అంటే ఏంది, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణలో జిల్లా కోర్టులో చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఆఫీస్ అసిస్టెంట్ ఇలా రకరకాల 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th క్లాస్ అర్హత ఉండాలి, 20,000 వరకు జీతం పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్లు కండక్ట్ చేయకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 31 మే 2026 కల్లా మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. విడోస్ ఇంకా డైవర్స్డ్ ఉమెన్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా 35 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. టోటల్ 4,500 కదా, ఇందులో స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. అలా ఆంధ్రప్రదేశ్కి ఏమో 128 వేకెన్సీస్ వచ్చాయి, తెలంగాణకి ఏమో 100. ఇలా టోటల్ అయితే మీకు 4,500 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రిక్రూట్మెంట్ చేయడానికి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే క్వాలిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఆ డిగ్రీ కూడా ఖచ్చితంగా మీరు ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే 1 జనవరి 2022 తర్వాత పాస్ అంటే ఆ డేట్ వరకు, లేదంటే ఆ డేట్ తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీరు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా రీడింగ్ చదవడం, రైటింగ్ రాయడం, స్పీకింగ్ మాట్లాడడం, అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి, లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీరు ఖచ్చితంగా నాట్స్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. అండ్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఇవి పర్మనెంట్ వేకెన్సీస్ కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 15,000 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా వీళ్ళకి సంబంధించిన సంస్థలో పర్మనెంట్ జాబ్ చేసినప్పుడు మీకంటూ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదంటే మీకంటూ కొద్దిగా కొన్ని వేకెన్సీస్ తీసి పెట్టడం జరుగుతుంది. సో అలా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో వచ్చిన మెరిట్నే బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. స్టేజ్ 2లో మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇది అందరికీ ఉండదు. మీకు 10th కానీ 12th కానీ మన లోకల్ లాంగ్వేజ్ అనేది ఒకటి సబ్జెక్ట్గా ఉంటే మీకు జస్ట్ అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేకపోతే మాత్రం మీరు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ రాయాలి. దాని తర్వాత మీకు డిబి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి మీకు ఫైనల్గా మాత్రం మీకు మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. మీకు జనరల్ ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి, కంప్యూటర్ లాంగ్వేజ్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, ఇంకా ఈ బ్యాంకుకి సంబంధించిన దాని నుంచి ప్రతి టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. 60 minutes డ్యూరేషన్ ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ ఏమీ లేదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. మీకు ఎలాంటి నెగిటివ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవీ లేదు, ఎందుకంటే మీకు ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ హ్యాస్ టు బి గివెన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఓన్ రెసిడెన్స్ అండ్ ఓన్ డివైస్. అంటే మీ ఇంటి దగ్గర నుంచే మీ ఓన్ డివైస్ నుంచే మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి హార్డ్ కాపీస్ ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. ఒకవేళ అంటే లాంగ్వేజ్ టెస్ట్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్స్ టైప్కి సంబంధించి మాత్రం మీరు హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 12th జూన్ 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 22nd జూన్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. 10 days టైం ఉంది. మీకు ఎగ్జామ్కి 1 week ముందే మీకు జూలైలో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. 1 week ముందే మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. మీకు డ్యూరేషన్ మాత్రం 12 months ఉంటుంది ట్రైనింగ్. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ పీడబ్ల్యూబీడీ ట్రాన్స్జెండర్స్కి అయితే 200తో పాటు 18% జిఎస్టీ కలుపుకొని 236 ఉంటుంది. ఎస్సీ ఎస్టీలో మేల్ ఫీమేల్స్కి అయితే 200తో పాటు 36 రూపీస్ జిఎస్టీ కలుపుకొని 236 ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 600తో పాటు 18% జిఎస్టీ కలుపుకొని 708 ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్స్కి అయితేనేమో 800తో పాటు జిఎస్టీ 44 రూపీస్ కలుపుకొని 944 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా నాట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది, దాన్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత మీకు ఈ మెయిల్ నుంచి మీకు అప్లికేషన్కి సంబంధించి మీకు మెయిల్ కూడా వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకొని మీ డిస్టిక్, మీ కేటగిరీ అవన్నీ ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి మీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ అవకాశాన్ని కల్పించి ఎగ్జామ్ కండక్ట్ చేసి అవన్నీ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అనేది చేస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ సో మీకు నాట్స్ పోర్టల్ అయితే ఇలా వస్తుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు నాట్స్లో ఫస్ట్ కిందకి వెళ్తే స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ లాగిన్ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది, దాన్ని తీసుకొని మళ్ళీ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి పోవాలి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇక చూసుకోవచ్చు, మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ అని ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి దీన్ని కూడా అప్లై చేసుకున్నారంటే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ అనేది చేసుకోవాలి. లాగిన్ ఐడి అవన్నీ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్పటికి మీకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి ఫైనల్గా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే 4500 అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ రాసి అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయితే మీ సొంత డిస్టిక్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.